గుడ్ మార్నింగ్ చర్చ్. వెల్కమ్ టు సత్య సంభాషణలు. బాగున్నారు కదా? నిన్న మేము ఎపిసోడ్ చేయలేకపోయాం. కొంచెం ముందు రోజు ఉన్న హెక్టిక్ స్కెడ్యూల్ను బట్టి చేయలేకపోయాం. ఈరోజు ఒక నూతనమైన తలంపుతో మీ ముందుకు వస్తూ ఉన్నాం. పాస్టర్ గారు గుడ్ మార్నింగ్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. ప్రభు కృపను బట్టి బాగానే ఉన్నాం. పాస్టర్ గారు, ఈ రోజున మన వాళ్ళతో ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈ రోజున రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం గురించి మీతో సంభాషించాలని అనుకున్నాను పాస్టర్ గారు. 10వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాస్తుంది: యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. నోటితో ఒప్పుకోవడము, హృదయమందు విశ్వసించడము, రక్షించబడ్డము, దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? ఖచ్చితంగా పాస్టర్ గారు. యేసుక్రీస్తుని ప్రభువని నోటితో ఒప్పుకోవడం, అలాగే ఆయన మృతులలో నుండి లేచాడు అనేటువంటి విషయాన్ని హృదయమందు విశ్వసించడం, రక్షింపబడడం, ఈ మూడిటికి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. కారణం ఏంటి అని అంటే, ఈ మాటలు రాయబడినటువంటి కాలము, ఆ కాలం యొక్క సంస్కృతి, భాషా పరిజ్ఞానం, వీటన్నిటిని ఒకవేళ మనం ఆలోచన చేసినప్పుడు, ఏదైనా ఒక వ్యక్తి బానిసగా ఉన్నప్పుడు ఆ బానిసను ఎంతో కొంత వెల చెల్లించి విడిపించటం జరిగేటువంటి రోజులవి. అలాగే పాపపు బంధకాల్లో, పాపపు బానిసత్వంలో ఉన్నటువంటి మానవుణ్ణి యేసు ప్రభువు తన రక్తమంతా ఇచ్చి కొనుక్కున్నాడు అనేటువంటి భావనతో, ఆ కొనుక్కున్నటువంటి వ్యక్తే విడిపించబడినటువంటి వ్యక్తికి యజమానుడు అవుతాడు, కాబట్టి ప్రభు అవుతాడు. కాబట్టి ఆ వ్యక్తి ఆ కొనుక్కున్నటువంటి, అనగా ఈ సందర్భంలో యేసుక్రీస్తుని తన ప్రభువుగా ఒప్పుకోవాలి. అయితే దానికోసం యేసుక్రీస్తు ఆ రక్తమంతా కార్చినటువంటి ఆ కార్యం ఏదైతే ఉందో, సిలువలో జరిగినటువంటి ఆయన మరణం, ఆయన మరణాన్ని జయించటం, తిరిగి లేవడం అనేటువంటి విషయాన్ని హృదయంలో విశ్వసించాలి. ఈ రెండు విషయాలు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడతాడు అనేటువంటి భావన ఇక్కడ మనం తీసుకోవచ్చు పాస్టర్ గారు. చాలా మంచిది పాస్టర్ గారు, బాగా చెప్పారు. అయితే నాకు ఒక చిన్న సందేహం. అదేమిటంటే, నోటితో ఒప్పుకోవడము, హృదయమందు విశ్వసించడము అనే విషయాలు 9వ వచనంలో మనం చూసాం. అయితే చివరిగా రక్షింపబడ్డం అనేటువంటి విషయం కూడా మనం చూస్తాం. అయితే 10వ వచనంలో మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడని, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుంటాడని ఉంది. అంటే నోటితో ఒప్పుకోవడం అనేటువంటిది ముందు జరగాల, లేకపోతే హృదయంలో విశ్వసించడం అనేటువంటిది ముందు జరగాల? ఎందుకంటే నాకు ఈ సందేహం ఎందుకు వచ్చిందంటే, చాలా మంది నోటితో చాలా ప్రార్థనలు చేస్తుంటారు, ప్రభువా ప్రభువా అని పదే పదే ప్రభువుని వేడుకుంటూ ఉంటారు. వారి విషయంలో మనం ఏమంటాం అంటే, సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అదే ధోరణిలో ఉన్నారు, మరి సంఘానికి వెలుపట ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తారు. అసలు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? చాలా సులభం పాస్టర్ గారు. హృదయంలో విశ్వసించిన వాడు మాత్రమే నోటితో ఒప్పుకుంటాడు. నోటితో ఎన్ని మాట్లాడినా మాట్లాడవచ్చు, కానీ హృదయంలో విశ్వసించబడిందా లేదా అనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బైబిల్లో కూడా మనకు చెప్పబడినటువంటి ప్రధాన సూత్రం ఏంటి అని అంటే, విశ్వసించటమే ప్రధాన సూత్రం. ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వాళ్లే నోటితో ఒప్పుకుంటారు. కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటని అంటే, హృదయంలో విశ్వసించటమే ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే ఈ మారు మనసు అనేటువంటిది హృదయానికి సంబంధించింది అంటారు? ఖచ్చితంగా పాస్టర్ గారు. మారు మనసు అనగానే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది అంతరంగంలో జరిగేటువంటి ఒక కార్యం. ఈ కార్యాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం అనేటువంటి విషయం కూడా మనం జరిగిస్తాం. కారణం ఏంటి అని అంటే, నేను హృదయంలో విశ్వసించినటువంటి విషయాన్ని ఒప్పుకోవడంలో నా నమ్మకత్వాన్ని నేను చూపిస్తాను. చాలా మంచిగా చెప్పారు పాస్టర్ గారు. అంటే విశ్వసించడం గురించి మనం ఇంతలా మాట్లాడుతున్నాం అంటే, విశ్వాసం ఉంచడంలో ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఎంతో మంది విశ్వసించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, వారు వినడానికి అవకాశం లేదు, ఈ సువార్త వినడానికి అవకాశం లేదు. మరి వారు సువార్త వినాలంటే తప్పనిసరిగా ప్రకటించే వాళ్ళు ఉండాలి, ప్రకటించేటువంటి వారు ఉండాలంటే వారిని పంపించాలి. ఇప్పుడు ప్రకటించేటువంటి వ్యక్తి యొక్క ఆవశ్యకత ఎంత ఉందంటారు? సువార్త అనగానే
అది ప్రకటించబడాలి. ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమనేటువంటి ఆదేశాన్ని మనం చూస్తా ఉన్నాం. సువార్త అనగానే ప్రకటించాలి. ప్రకటించాలి అని అంటే ప్రకటించేటువంటి వ్యక్తి ఉండాలి. కాబట్టి సువార్త ప్రకటనలో ప్రకటించేటువంటి వ్యక్తి కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తే. పంపబడాలి. అంతెందుకు పాస్టర్ గారు, ఎవరో పంపారు, ఎవరో వచ్చారు, ఎవరో ప్రకటించారు, మనం విన్నాం, మనం విశ్వసించాం, ఈ రోజున రక్షణ ఆనందాన్ని అనుభవిస్తా ఉన్నాం. అలాగనే వేరే వాళ్ళు కూడా మనం పంపాలి, ఆ పంపబడినటువంటి వ్యక్తి ప్రకటించాలి, ప్రకటించగా విన్నటువంటి వారు విశ్వసిస్తారు, విశ్వసించినటువంటి వారు ఒప్పుకుంటారు, రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారు. అలా అయితే మనం విఐపి ప్రోగ్రాం గురించి చాలా ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని సేవకుని కూడా మనము ఆహ్వానించుకున్నాం. అయితే ఆ సేవకుని గురించి ఎక్కువగా ప్రార్థించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏమంటారు? ఖచ్చితంగా పాస్టర్ గారు. ఆ ప్రకటించేటువంటి వ్యక్తి ఆ రోజు దేవుని ఆత్మచేత నడిపించబడి కేవలం సౌవార్తిక సందేశాన్ని, సత్యాన్ని ప్రజల హృదయాలకు దగ్గరగా మాట్లాడేటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండులాగున మనం ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు. మీరు ప్రార్థన చేయండి, మన వారిని ప్రార్థన చేయడానికి ప్రోత్సహించండి. తప్పకుండా పాస్టర్ గారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, సువార్త యొక్క విశిష్టతని, విశ్వసించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతని మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. విఐపి ప్రోగ్రాం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రోగ్రాంకి ఆహ్వానించబడినటువంటి దైవ సేవకుని గురించి ప్రార్థన చేయుచున్నాం. ఆ సేవకుణ్ణి మీ ఆత్మతో నింపండి, మీరు సిద్ధపరచండి, మీ వాక్యములు ఆయన యొక్క హృదయంలో పెట్టి మీరే మాట్లాడమని అడుగుచూ ఉన్నాం. మా ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.